హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం డ్రాగన్ ఫ్రూట్తో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. డ్రాగన్ ఫ్రూట్ని అయితే కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని మనకు కావాల్సింది డ్రాగన్ ఫ్రూట్ యొక్క పీల్, ఈ తొక్క. ఈ ఫ్రూట్ మొత్తం తినేసి ఈ తొక్కతో ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, కట్ చేసుకున్నాను. దీంతో ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను మీకు. ఇదైతే మనకి యూజ్ అవ్వదు. చూస్తున్నారుగా, మనకి ఇది కాదు, లోపల ఉన్న పీచుతోనే చేసుకోవాలి. ఇలా అయితే తీసేసుకోవాలి. చూశారు కదా, నేనైతే ఇందులోంచి నాకు కావాల్సింది అయితే తీసి పక్క పెట్టేసుకున్నాను. పైన తొక్క అయితే ఇది. ఇప్పుడైతే దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. దీంట్లో ఏమేమి యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుని ఫేస్కి అప్లై చేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. అయితే పట్టేసామండి. నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. కొంచెం శనగపిండి వేసుకుంటున్నా, 1 స్పూన్, అండ్ హనీ, పాలు, మిల్క్ మీద నుంచి ఇవైతే గేదె పాలండి. నేనైతే మిల్క్ మీద ఉండే 1 స్పూన్ మీగడ వేసుకున్నాను, 1 స్పూన్ పాలు. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ ఈ ఫేస్ ప్యాక్తో మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అండ్ బ్లాక్ స్పాట్స్ మొత్తం తొలగిపోతుంది. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటే ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. పింకిష్ కలర్లో వస్తుంది మన స్కిన్. అయితే ఎటన్నా మనం ఫంక్షన్స్కి కానీ ఎటన్నా బయటికి వెళ్ళే ముందు ఒక ½ an hour ముందు ఇది ఇలా ఫేస్ ప్యాక్ చేసుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకొని మనం మేకప్ చేసుకుంటే స్కిన్ కూడా గ్లోయింగ్గా కనిపిస్తుంది. అండ్ ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ పింకిష్ కలర్లో వచ్చేస్తుందండి. చాలా గ్లో కనిపిస్తుంది. స్కిన్ హెల్దీగా కూడా ఉంటుంది. మనం ఇందులో మిల్క్ అండ్ శనగపిండి కూడా వేసుకున్నాం కదా. చూసారు కదా, ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఫేస్కి అప్లై చేసుకుంటాను. చూడండి, ఇప్పుడైతే నేను ఫేస్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను.
మంచిగా ఇది ప్యాక్ అయితే మంచిగా పనిచేస్తుంది. మనం బయటికి వెళ్ళే ముందు వేసుకుంటే చాలా బాగుంటుంది. మేము పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. అలా స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. పిల్లలకు కూడా పెడితే బాగుంటుంది. పెద్దవాళ్ళనే కాదు, పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. చూసారుగా, ఇలా అయితే అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచుకొని 20 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం అంతా క్లీన్ చేసేసుకుందాం నార్మల్ వాటర్తో. నేనైతే ఫేస్ అయితే వాష్ చేసుకున్నానండి నార్మల్ వాటర్తో. చూస్తున్నారా ఎలా ఉంది స్కిన్? మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారా స్కిన్ ఎంత స్మూత్గా ఉందో? నిజంగా చాలా బాగుంది.